విషయాలు కూడా చాలా చెప్పారు, విన్నాం వాళ్ళ పద్ధతులు. కానీ వాళ్ళు చెప్పింది చాలా బాగుంది. అంటే అక్కడ విన్నాను, మైండ్లో సెట్ చేస్తున్నాను. అదే కనుక ఈరోజు సార్ గారు ఏం చెప్తారో విన్నాను, ఈరోజు రావట్లేదు. ఇందాక అన్నగారు చెప్పినట్టు ఒక సేవకునిగా, ఒక తండ్రిగా ఎప్పుడైనా స్కూల్ కాడికి వెళ్ళినప్పుడు మీరెవరు అని చెప్పినప్పుడు వచ్చే సమస్య అదే. ఎవరయ్యా మీరు? క్రిస్టియన్ చెప్పుకోవాలా, హిందూ చెప్పుకోవాలా, ఎస్సీ మాలా చెప్పుకోవాలా, అన్నీ చెప్పేసిన తర్వాత బాధపడుతూ వెనుక రావడం. కానీ ఎప్పుడైతే విజయవాడలో ఒక మీటింగ్ జూన్లో జరుగుతుందని చెప్పడం చాలా సంతోషం వేసింది. దేవునికి మహిమ. ఎందుకయ్యా ఈ సమస్య ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి క్రైస్తవ సమస్య అక్కడ దిగారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుడి సమస్య, ప్రతి ఒక్క విశ్వాస సమస్య, ప్రతి ఒక్క పాస్టర్ సమస్య, ప్రతి ఒక్కరి అంటే ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైన విధానాలు బయటకు వస్తాయో ఖచ్చితంగా మేము నిలబడగలం. ఎందుకంటే మా తరపున ముందు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, మా తరపున నాయకులు. రేపు పదే రోజు మా పిల్లలు ఎందుకు చెప్పడానికి కారణం ఈనాడు పిల్లలు మనకు తెలుసు. వాళ్ళు ఎక్కువ ఈడ్చుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఫేస్బుక్లో ఉంటున్నారు, వాట్సాప్లో ఉంటారు, ఫ్రీ ఫైర్ గేమ్లో ఉంటున్నారు, ఈడ్చుకుంటే ఫోన్లో ఉంటారు. రేపు పనిలో ఒక సమస్య వచ్చినప్పుడు క్రైస్తవులు అంటే అరే అప్పుడు ఆడవాళ్ళు బయట చేయలేదు, అప్పుడు ఆడవాళ్ళు చెప్పలేదు, మనకి క్లియర్ అయితే గమనైపోతాం. కానీ ఆ విధంగా చేయలేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏం జరిగిందో నా పిల్లలు, చిన్న పిల్లలు చెప్పడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే సమస్య ఎట్లా మనం గమనిస్తాం, చాలా గందరగోళం. ఒక రాజ్యాంగం అనుకుందని, ఒక చట్టం అనుకుందని, దాని ద్వారా మనము నిలబడగలమని చిన్న చిన్నగా నా సంఘానికి అయితే చెప్తున్నాను. ఎందుకంటే నా సంఘం నేను బలపరుచుకో, నా ఇష్టం. దామడుగులో సిపిఎం పార్టీ అక్కడ ఇంతగా అన్న మనోహర్ గారు చెప్పినట్టు అదేదో చెప్పారు తల్లిదండ్రులు. ఇప్పటికీ ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పులు వేసి వెళ్తారు. చెప్పులు ఇక్కడ పెట్టి వెళ్తుండే నడిగితే అయ్యా వాళ్ళు పెట్రోల్, అయ్యా వాళ్ళు పెట్రోల్ ఏంటి కొన్ని అదేవిధంగా వాళ్ళు పంచారు. అంటే అక్కడ ఇబ్బందే లేదు. ఎందుకంటే నేను సువార్త పెట్టినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా వచ్చి ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇంకా ఉన్నాయి, అనగా చెప్పినట్టు చాలా ఉన్నాయి. ఈ విధంగా క్యాస్ట్ సంబంధించిన ఇష్యూ చాలా ఉంది. అదేవిధంగా బహిరంగంగా భారత రాజ్యాంగం చేతిలో పెట్టుకొని, అంబేద్కర్ వేసిన ఒక ఆర్టికల్స్ చేతిలో పెట్టుకొని ధైర్యంగా సువార్త చెప్పగలిగినప్పుడు, ధైర్యంగా పోలీసులు సమాజం చెప్పినప్పుడు నిజమైన సువార్త వీధులు నడుస్తుంది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అన్నగా చెప్పినప్పుడు చట్టం మాట్లాడుతుందంటే చట్టం ఒకటే మాట్లాడుతుంది, ఏది మాట్లాడు. ఒకవేళ వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ అన్యాయాలు గెలవచ్చేమో, కానీ చివరికి గెలిచేది చట్టమే, చివరికి గెలిచేది రాజ్యాంగమే అనే ఒక నమ్మకం కలిగి నా కుటుంబ విషయంలో కావచ్చు సంఘటించుకున్నాను. కాబట్టి ఒక సేవకునిగా చెప్పేది సువార్తలు చెప్తున్నప్పుడు బహిరంగ సువార్త ఒక ఆశ. ఈ ఆటంకాలు వస్తున్నాయి. ఎందుకంటే సువార్తలప్పుడు సహజం. కాబట్టి ఇటువంటి పార్టీలు లేదంటే ఇటువంటి భావాజాలు వాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో అలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా స్ప్రెడ్ అయితే ఎందుకంటే కేవలం మన సంఘం జరుగుతుంది కదా, మన విశ్వాసాలు వస్తున్నారు కదా, కాన్వర్సేషన్ వరకు చక్కగా వస్తుంది కదా, ఓకే వాళ్ళ కాడికి వచ్చేంత వరకు అది జాగ్రత్తలు జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ సిటీలో పార్టీ చెప్తున్నప్పుడు చంపకి కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు కాబట్టి రానున్న రోజుల్లో చేయాలని మనసుగా కోరుకుంటున్నాను.